హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. పాతకాలం నాటి కొబ్బరి కజ్జికాయలు మరింత రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 1.5 కప్ మైదాపిండి తీసుకోవాలి. ఇలా మైదాపిండి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు 2-3 స్పూన్ల ఆయిల్ కొంచెం వేడి చేసి వేసుకొని ఇదంతా కలుపుకొని మగ్గేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 4 కొబ్బరి చెక్కలు ముదురుగా ఉన్నవి తీసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1.5 కప్పు కొబ్బరి వేసుకొని చక్కగా కొంచెం జమపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఈ బెల్లం తురుముకొని ఇది వేసుకోవాలి. 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా తీపి కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఇలానే ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది చక్కగా పాకం వచ్చి జిగురుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలక పొడి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయింది. దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మదాయిస్తూ కలుపుకోవాలి. ఇలా సరిపడే అంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా పక్కన ఉంచి 5 మినిట్స్ అయిన తర్వాత ఇది చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకొని పల్చగా చపాతీలా ఒత్తుకోవాలి. చేసినప్పుడే ఇలా నొక్కుతూ చేస్తే కజ్జికాయలు చేసినప్పుడు చక్కగా బబుల్స్ వచ్చి బాగుంటాయి. ఈ చపాతీలు కొంచెం చిన్నగానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్, ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఈ కజ్జికాయ బల్లకి చుట్టూ ఆయిల్ రాసి ముందుగా చేసిన ఈ చపాతీని వేసి ముందుగా మనం కొబ్బరిలో చేసి చల్లారి పెట్టి ఉంచుకున్నాం. దీనిని 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం తడి చేసి ఎక్స్ట్రా ఎడ్జెస్ని తీసేసుకొని ఇలా కరెక్ట్గా వచ్చిన ఈ కజ్జికాయని ఇందులో వేసుకోవాలి. ఇదే మాదిరిగా మిగిలిన కజ్జికాయలన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా తడి చేయడం వల్ల లోపల స్టఫింగ్ బయటికి రాకుండా అంటుకుంటుంది. ఆయిల్లో ఫ్రై చేయడానికి బాగుంటాయి. లేకపోతే కనుక లోపల నుంచి పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే వేయించడం చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాండిల్కి సరిపడినన్ని కజ్జికాయలు వేసుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత వీటిని టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సమంగా వేగి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. ఇవి 20 డేస్ నిల్వ ఆగుతాయి. 4 కొబ్బరి చెక్కల పూర్ణానికి 25 కజ్జికాయలు వచ్చినవి. ఇవి అందరికీ వచ్చినవే అయినా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇదే మాదిరిగా మొత్తం వేసుకొని వేయించుకొని తీసేయాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా కరకరలాడే కజ్జికాయలు రెడీ అయినవి.
మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లోపల పూర్ణం కూడా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. జీవితం అనేది టీ పెట్టడం లాంటిది. మీ ఈగోను మరిగించండి, మీ బాధలను ఆవిరవనివ్వండి, మీ కష్టాలను చక్కెరలా కరగనివ్వండి, మీ కోపాన్ని వడగట్టండి, ప్రేమ అనే పాలను కలిపి సంతోషంగా సేవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.